హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 83. కాసేపు తల్లితో మాట్లాడి రిలీఫ్గా బయటకు వచ్చాడు. హాల్లోనే ఉన్న కపిల పక్కనే కూర్చొని అలసటగా తలని వెనక్కి వాల్చాడు. ఏంట్రా, వెళ్ళిన పని ఏమైంది? పర్ణికతో మాట్లాడావా? ఎందుకురా ఇలా తిరగటం? నీకు చాలా రిస్క్ ఏమో కదా. తొందరగా పెళ్లి చేసేసుకుంటే ఆంటీకి కూడా సాయం కావాలి కదా. మేమందరం ఉండి వెళ్ళిపోయేది వేరే. కోడలుగా పర్ణిక ఇంట్లోకి వస్తే అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది అన్నాడు గోవర్ధన్. అక్కడేరా బాబు, పెద్ద చిక్కొచ్చి పడినట్టుంది అన్నాడు తపస్వి. అలా మాట్లాడుతున్నావేంట్రా, ఏం జరిగింది అని అడిగాడు. పెళ్ళి వద్దంటోందిరా పర్ణిక. కొంపదీసి లివ్విన్ కావాలంటుందా ఏంటి? ఆంటీకి కానీ తెలిసిందంటే నీ తాట తీసేస్తారు అన్నాడు హెచ్చరిస్తున్నట్టు. నువ్వు ముయిరా, ముందే వాడిని భయపెట్టేయకు. ఒక అమ్మాయి పెళ్లి వద్దన్నది అంటే దాని వెనుక చాలా కారణాలుంటాయి. అవి నువ్వు అనుకునేలాంటివి మాత్రం కాదు అంది కపిల. ఏమోనే తల్లి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారే, ఎలా అయినా ఆలోచించగలరు. ఇప్పటి కాలం ఆడపిల్లలు వేరు అన్నాడు గోవర్ధన్. ఒరే, మీరు కాస్త ఆగండి. పిల్లి ఎలుకల్లా ఎప్పుడు చూడు చిటపటలాడుతూనే ఉంటారు. కపిల అన్నట్టు పెళ్ళి అనే పదం వెనకాల చాలా భయాలున్నాయి పర్ణికకి. ఆ భయం పోగొట్టాలంటే కాస్త టైం కావాలేమో అనిపిస్తోందిరా. అయినా ఇంకా అమ్మకి కూడా ఈ విషయం చెప్పలేదు కదా. నేను వరల్డ్ కప్కు వెళ్లే ముందే అమ్మతో ఈ విషయాలన్నీ మాట్లాడాలని అనుకుంటున్నాను. అమ్మని నాతో తీసుకువెళ్ళడమో లేదంటే పర్ణికని ఇక్కడికి తీసుకువచ్చి అమ్మ ముందు నిలబెట్టి అప్పుడు పర్ణికతో పెళ్లి విషయం తేల్చేస్తాను. అప్పుడు కాదు అనటానికి ఆస్కారమైతే ఉండదు కదా పర్ణికకి అన్నాడు తపస్వి. ఇదైతే బాగానే ఉంది. ఒరే, చెప్పేది ఏదైనా ఉంటే తొందరగా చెప్పరా. అమ్మకి తెలిసేలోపే నువ్వే ముందు చెప్తే బాగుంటుంది అంది కపిల. నేను అదే అనుకుంటున్నానులే. వీలైనంత తొందరలో అమ్మతో మాట్లాడేస్తాను అని ముగ్గురు కాసేపు మాట్లాడుకుని ఇక మేము వెళ్ళొస్తాంరా అని కపిలను తీసుకొని గోవర్ధన్ వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేసిన పర్ణిక ఆలోచనలే కదులుతూ ఉన్నాయి తపస్విలో. చాలా బాగా అనిపించింది. పర్ణిక మాటలు, మనసులోనిదంతా తనతో చెప్పేసుకోవడం బాగా నచ్చింది. పర్ణికకి ఇక మీదట ఏ కష్టం రాకుండా చూసుకోవాలని బలంగా అనుకున్నాడు మనసులో. 2 రోజుల పాటు ఏ హడావిడి లేకుండానే గడిచిపోయింది. తన వార్మప్స్, యోగా, మెడిటేషన్ లాటన్నిటికీ ఎక్కువ సమయాన్ని వినియోగిస్తున్నాడు తపస్వి. కావేరి ఎప్పట్లా లేచి తన పనులు తాను చేసుకోగలుగుతోంది. పూర్వంలాగానే కొడుకు బయటకు వెళ్ళి వచ్చే సమయానికి దేవుని గదిలో దీపం, వంటకి మనిషిని పెట్టాడు తపస్వి. కొడుక్కి మాత్రం తానే దగ్గరుండి వడ్డిస్తోంది. కావేరి కాలేజీకి పూర్తిగా గుడ్ బై చెప్పించేశాడు అతి కష్టం మీద అమ్మని ఒప్పించి. పర్ణికతో మాట్లాడుతూ ఉంటే రోజులు గంటలు నిమిషాల్లా దొర్లిపోతున్నాయి. ఈరోజు ఎలా అయినా అమ్మతో పర్ణిక విషయం చెప్పేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇద్దరూ టిఫిన్ చేస్తూ ఉండగా, అమ్మ, ఇంట్లో కూర్చొని బోర్ అనిపించడం లేదా నీకు? సాయంత్రం సరదాగా అలా షికార్కి వెళ్దాం పదా అన్నాడు. అబ్బో, ఎప్పుడూ లేనిది బయటకు తీసుకువెళ్తానని అంటున్నారు ఏంటి దొరవారు? ఇంతకీ ఎక్కడికి వెళ్తామేంటి అంది కావేరి నవ్వుతూ. చాలా రోజులైంది కదా, అలా పబ్కి వెళదాం అన్నాడు. నిజంగా నా కోసమేనా లేదంటే ఎవరికైనా పబ్లో కలుస్తానని టైం చెప్పావా అంది హుషారుగా. అలాంటిదేమైనా ఉంటే ముందు నీకే పరిచయం చేసి అప్పుడు పబ్లో కలుస్తాం. రామ్మ, ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటే ఎలా? సాయంత్రం అలా సరదాగా వెళ్దాం. నాకు కూడా వర్కౌట్లు, మెడిటేషన్తో టైం చిరాకుగా ఉంది అన్నాడు గారంగా. వెళ్ళలేని ఇష్టం, ఒంట్లో ఓపిక లేకపోయినా కొడుకు కోసం సరే అనక తప్పలేదు కావేరికి. ఒంట్లో నీరసంగా ఉన్నది అంటే మళ్ళీ లేనిపోని హడావిడి చేస్తాడని సరే అంది. అమ్మని తీసుకొని ఎప్పుడు రెగ్యులర్గా వెళ్లే పబ్లోకి అడుగుపెట్టాడు తపస్వి ఆ సాయంత్రం. పబ్లో వాతావరణం అంతా మంచి హుషారుగా డీజేతో హోరెత్తిపోతుంది. అమ్మాయిలు ఎంత ఫార్వర్డ్గా ఉన్నారో వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి చెప్పేయొచ్చు. మిడ్డీస్ పూర్తిగా మానేసి మినీస్లోకి దిగిపోయారేమో అనిపించింది వాళ్ళని చూస్తూ ఉంటే. ఉల్లి పొరల్లాంటి బట్టల్లో నుంచి లోదుస్తులు కూడా బయటికి క్లియర్గా కనబడుతున్నాయి. కావేరి చుట్టూ ఉన్న అమ్మాయిల్ని, అబ్బాయిల్ని చూస్తూ ఆడపిల్లలు ఎంత మారిపోయారా అంది. ఏమైందమ్మా అన్నాడు. వాళ్ళ వేషధారణ, వాళ్ళు మాట్లాడే భాష, చేతిలో ఆ సిగరెట్, వాళ్ళ చేతిలో ఉన్న గ్లాసులు చెప్పకనే చెప్పేస్తున్నాయిరా కల్చర్ చాలా మారిపోయిందని. అమ్మ, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నట్టు ఒదిగిపోవాలి. కోవిలికి వెళ్తే పూలసజ్జ, టెంకాయి, పూలు పళ్ళు ఎలాగో పబ్కి వచ్చాక గ్లాసు, సిగరెట్ ఇలాంటి అందమైన డ్రెస్సులు అమ్మాయిల్ని మరింత ఎలివేట్ చేస్తాయి. ఇక్కడ కూడా మడికట్టుకుని కూర్చుంటాను అంటే రావడం ఎందుకు చెప్పు అన్నాడు తపస్వి. అంటే
ఇప్పుడు నీతో పాటు నేను కూడా తాగాలంటావా అంది కావేరి. అలా అని అనను, కానీ తాగాలని అనిపిస్తే మాత్రం ఎవరిష్టం వాళ్ళది అన్నాడు. చాలేరా నీ వేషాలు, ఇప్పటి కాలం పిల్లలతో మేం మాట్లాడలేం అంది కావేరి. సరేలే కానీ మనకు సూట్ అవ్వని మాటలు ఎందుకు, పద అలా డాన్స్ చేద్దాం అంటూ ఉండగానే డాన్స్ ఫ్లోర్ మీద ఉన్న రంజిత్ని చూశాడు. చాలీ చాలని బట్టలు, వాడి చేతిలో ఉన్న అమ్మాయి వయ్యారాలు పోతూ వాడి మీదకు వాలిపోతుంది. బహుశా వాడి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అనుకున్నాడు. ఆహా, వీడికి బొచ్చంతా కాలిపోయినా షోకులకేం తక్కువ లేదు అని వాడి తలవైపు చూశాడు. ఓహో, అందంగా ఉందా, హెయిర్ స్టైల్, విగ్గు పెట్టుకున్నావా, చెప్తారా నీ పని అనుకుంటూ రామ్మ డాన్స్ చేద్దాం అని కావేరి కాదంటున్నా పర్వాలేదంటూ డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకుని వెళ్ళాడు. చిన్నగా స్టెప్స్ వేస్తూ రంజిత్ని గమనిస్తూనే ఉన్నాడు. బాగా తాగేసి ఉన్నాడేమో, ఈ లోకంలో అయితే లేడు. ఆ అమ్మాయి ఒంటి మీద వాడి చేతులు ఎక్కడెక్కడో పడి తడిమేస్తున్నాయి. అప్పుడే అటువైపుగా మరొక అమ్మాయి చేతిలో సిగరెట్, డ్రింక్ గ్లాస్ ఎత్తి పట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఒక్కొక్కరిని తప్పించుకొని తన లవర్ వైపు వెళ్ళబోతోంది. అదే అదనగా అనిపించి ఆ అమ్మాయికి కాలు అడ్డం పెట్టాడు తపస్వి. తపస్వి ఏదైతే కావాలనుకున్నాడో ఆ అమ్మాయి అలాగే ముందుకు తూలి పడబోయింది. అలా పడబోతూనే వెళ్ళి రంజిత్ మీద పడటం, ఆ అమ్మాయి చేతిలో ఉన్న సిగరెట్ రంజిత్ రిస్ట్ దగ్గర అంటుకొని చురుక్కుమనటం, చేతిలో ఉన్న గ్లాసులో ద్రవం కాస్త తలపై అభిషేకించడం ఒక్కసారే అనుకోకుండా జరిగిపోయాయి. చేతితో పాటు తలపై కూడా ఏదో పడటంతో కంగారు పడి తలంతా గట్టిగా తన చేతులతో దులిపేసుకున్నాడు రంజిత్. తను పెట్టుకున్నది విగ్గు అన్న సంగతి ఆ క్షణం మర్చిపోయాడు. ఆ విగ్గూడి కాస్త చేతిలోకి వచ్చింది. వాడి పైపడిన అమ్మాయి, వాడి చేతుల్లో ఉన్న తన లవర్ ఇద్దరూ నిర్ఘాంతపోయి రంజిత్ని చూశారు. డీజే ఎప్పుడు ఆగిపోయిందో ఎవ్వరూ గమనించలేదు. హూ ద హెల్ ఆర్ యు మ్యాన్ అని ఆ అమ్మాయి మత్తుగా అంటుంటే రంజిత్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు అంతా. ఆ నవ్వు అంటువ్యాధిలా ఒకరి నుంచి ఒకరికి పాకి అందరూ రంజిత్ వైపు తిరిగి హేళనగా నవ్వుతూ, హే మ్యాన్, ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు అన్నాడు ఎవడో. యూ చీటర్, యూ అగ్లీ ఫెలో అని ఆ మత్తులో కూడా తిడుతోంది రంజిత్ లవర్ వాడిని చూసి. అది కాదు బేబీ అని ఏదో చెప్పబోయాడు. ఆ అమ్మాయి చిరాకుగా యూ ఈడియట్ అని రంజిత్ గుండెల మీద చేతులు వేసి దూరంగా తోసేసింది. కింద పడ్డాడు రంజిత్. సిగ్గు అవమానంతో ప్రాణం పోయినంత పనైంది రంజిత్కి. విగ్గు తీసి పెట్టుకుందామని అనుకున్నా కూడా అది ఎవరి కాళ్ల మధ్య ఉందో తెలియలేదు. నవ్వుతున్న వాళ్లలో తపస్వి ఉండడం అప్పుడు గమనించాడు. రంజిత్ చూస్తుండగానే తల్లిని తీసుకొని నవ్వుకుంటూ బయటకు వచ్చేశాడు తపస్వి. పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది రంజిత్ పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నవ్వడం, తన గర్ల్ ఫ్రెండ్ తనని అలా దూరంగా తోసేయటం, దానికి తోడు ఇదంతా తపస్వి కంటపడటం, తపస్వి వెళ్ళిపోతూ తనని చూసి నవ్విన నవ్వు రంజిత్కి ఇంకా కోపాన్ని పెంచేసింది. యూ ఈడియట్, ఇదంతా కావాలని నువ్వే చేశావా అని పళ్ళు కొరుక్కున్నాడు. అవమానాన్ని భరించలేక చుట్టుపక్కల అందరూ వేళాకోళంగా నవ్వుతుంటే ఇక అక్కడ ఉండలేక గబగబా బయటకు వెళ్ళిపోయాడు. ఏంట్రా నాన్న అలా చేశావు, పాపం కదా అంది కావేరి. తపస్వి కాలు అడ్డుపెట్టడం వల్లే ఆ అమ్మాయి పడిపోయిందని గమనించింది కావేరి. అభిని చూసింది కానీ రంజిత్ ఎవరో తెలియకపోవడంతో కావేరి అయ్యో పాపం అనుకుంది. నాకు మాత్రం ఏం తెలుసమ్మా, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. సర్లే, ఆ సంగతి మర్చిపో. ఇవాళ నేను నీతో చాలా మాట్లాడాలని అనుకున్నాను, కానీ ఏంటో మంచి హ్యాపీగా ఉంది ఈరోజు నాకు అని రంజిత్ని తలుచుకొని నవ్వుకున్నాడు. 2 రోజులుగా నీరసంగా, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నా తపస్వితో కానీ డాక్టర్తో కానీ చెప్పలేదు కావేరి. టూర్కి వెళ్ళిపోతే మళ్ళీ చాలా రోజుల వరకు బయటకు రావడం కుదరదని కొడుకు తీసుకువెళ్తానంటే కాదనటం ఎందుకని బయటకు వచ్చింది. చాలా రోజుల తర్వాత బయటికి రావటం కాస్త శరీరాన్ని కదిలించడంతో ఒళ్ళంతా బాగా నొప్పులుగా అనిపించి కావేరి కారులో కూర్చున్న వెంటనే నిద్రపోయింది. తల్లి నిద్రపోవడం చూసి సరే రేపైనా చెప్తాలే అనుకున్నాడు. ఇంటికి వచ్చాక కూడా తల్లి మొహం నీరసంగా ఉండటం చూసి ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా, డాక్టర్ దగ్గరికి వెళదామా అని కొంచెం ఆదుర్దాగా అడిగాడు. ఏం లేదులే నాన్న, కొంచెం బాడీ పెయిన్స్ అంతే, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అంది. మరుసటి రోజుకి కావేరికి విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. కంగారు పడ్డాడు తపస్వి. డాక్టర్ని ఇంటికే పిలిపించాడు. కావేరితో 2 నిమిషాలు మాట్లాడిన డాక్టర్ యాక్సిడెంట్ తర్వాత బయటకు కనిపించే దెబ్బలైతే తగ్గిపోయాయి,
కానీ లోపల ఇంకా బాడీ పచ్చిగానే ఉంది. సెట్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది మీకు. 4 రోజుల్లో నార్మల్ అయిపోతారులేండి అన్నాడు. మెడిసిన్స్ వాడుతున్న కావేరి జ్వరంతో వారం రోజులు బాధపడింది. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాడు. రోజూ వార్మప్స్, ప్రాక్టీస్ మ్యాచ్కి వెళ్ళి వస్తూనే ఉన్నాడు తపస్వి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.